హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. నిన్న కవిత గారు మండలిలో దాదాపుగా గంట సేపు ప్రసంగించారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తున్న విషయం ఏంటంటే, సహజంగా ప్రజా సమస్యలపైన మాట్లాడటానికి, ప్రజా పోరాటాలపై మాట్లాడటానికి మనకి టైం ఉండదు. కానీ కవిత గారి సొంత విషయాలు, ఆమె జీవిత చరిత్ర, ఆమె ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది, జైలుకి ఎందుకు వెళ్ళింది, జైలుకి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఇలా ఆమె జీవిత చరిత్ర మొత్తం ఒక గంట సేపు మండలిలో చెప్తూ ఉంటే ఆమెకు గంట సేపు టైం ఎందుకు ఇచ్చారు? ఇది అసలు చాలా సీరియస్ అంశం అండి. ఇది ప్రజా సమస్యలపై మాట్లాడతాలంటే మాత్రం టైం ఉండదు. ప్రతిపక్షాలకి మాత్రం మైక్ ఇవ్వరు స్పీకర్ గారు. ఇక్కడ కూడా మండలి చైర్మన్ గారు కూడా ప్రతిపక్ష సభ్యులు కావచ్చు, వీళ్ళు ఎవరైనా ఏదైనా సమస్యలు లేవనెత్తితే టైం లేదు, కూర్చొని 2 నిమిషాలు మాట్లాడి ఆపేసేయండి అని చెప్తారు. 4 నెలల క్రితం రాజీనామా చేసిన ఒక వ్యక్తి మండలిలోకి వచ్చి ఆమె గంట సేపు మాట్లాడుతుంటే చైర్మన్ గారు ఎలా పర్మిషన్ ఇచ్చారు? ఏ రూల్ ప్రకారం పర్మిషన్ ఇచ్చారు? అంటే ఎవరి సొంత సమస్యలు, ఎవరి జీవిత చరిత్రలో చెప్పుకోవడానికి మనకి మండలి ఉంది. మండలి జరిగేది మన డబ్బులతో, మన సంపదతో, మనం కట్టే ట్యాక్సులతో. అక్కడ గంట సేపు ఆమె జీవిత చరిత్ర అంతా చెప్తూ ఉంటే అందరూ కూర్చొని వింటా ఉన్నారు. దీని వెనక ఎవరెవరు ఉన్నారు మరి? అంతేకాదు, ఆమె చాలా ఆరోపణలు చేశారు. అమరవీరుల స్తూపం దగ్గర నుంచి, సెక్రటేరియట్ దగ్గర నుంచి, తర్వాత ఈ ప్రాజెక్టుల దగ్గర నుంచి, తర్వాత ప్రతి చోట కట్టిన ఈ కలెక్టరేట్ల దగ్గర నుంచి అన్నిట్లో అవినీతి జరిగిందని చెప్పారు. మరి వాటిపైన విచారణకు ఆదేశించే దమ్ము ఈ ముఖ్యమంత్రికి ఉందా? నిన్న కవిత గారు గంట సేపు మండలిలో మాట్లాడటానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? వెనకొండి నడిపించింది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు కొంచెం ఆలోచించండి. ఇది సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇవ్వచ్చు. మీరు మాట్లాడితే మైకులు కట్ చేసేస్తున్నారు, మీరు మాట్లాడితే మిమ్మల్ని గొంతు నొక్కేస్తున్నారు. అలాంటిది ఏ ప్రజా సమస్యలపైన కాకుండా, ప్రభుత్వం పైన కాకుండా ఆమె సొంత విషయాలు చెప్పుకోవటానికి మండలి చైర్మన్ గారు గంట సేపు టైం ఇచ్చారు కవిత గారికి. దీనిపైన మీరు సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇష్యూ చేయొచ్చు. ఇది ఖచ్చితంగా సభా హక్కుల ఉల్లంఘనే అవుతుంది కదా. ఆమె సొంత ఎజెండా, సొంత సమస్యలు, సొంత విషయాలు చెప్పుకోవడానికి మనకి మండలి ఉంది. ఎవరెవరు ఆమె వెనుక నడిపించారు? పోనీ ఆమె ఏమన్నా ప్రభుత్వం చేస్తున్న తప్పులపై కావచ్చు, ప్రజా సమస్యలపై కావచ్చు ప్రతిపక్షంలో పోరాడిందా? ప్రతిపక్షంలో సభ్యులపైన ఆమె మాట్లాడుతుంది, ఆమె ఇంటి విషయాలు మాట్లాడుతుంది, ఆమె కుటుంబ విషయాలు మాట్లాడుతుంది, ఆమెను పార్టీ నుంచి ఎందుకు గెంటేశారో మాట్లాడుతుంది. వీటికి ఆమెకు గంట సేపు టైం ఎలా ఇచ్చారు, ఏ రూల్ ప్రకారం ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. అరే, ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటేనే నోరు నొక్కేస్తున్నారు కదా, మైక్ ఆపేస్తున్నారు కదా. అలాంటిది ఆమె సొంత విషయాలు చెప్పుకుంటానికి గంట టైం ఎలా ఇస్తారు మీరు? ఈ మండలి అసెంబ్లీలో ఉంది సొంత విషయాలు, సొంత చరిత్రలు చెప్పుకోవటానిక? నిజంగా ఇది మాత్రం అత్యంత దారుణమైన విషయం. ఆ కన్నీటి వెనుక అనేక రకాల కుట్రలు కనపడుతున్నాయి మనకి. నిజంగా ఒకవేళ బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందా లేదా అనేది కాసేపు పక్కన పెడదాం. జరిగితే జరిగి ఉండొచ్చు. నేనేం వాళ్ళు శుద్ధపోసలు అని చెప్పి నేనేం వాళ్ళు సపోర్ట్ చేసుకురావట్లేదు. జరిగితే జరిగి ఉండొచ్చు. కానీ నాకు తెలిసి చరిత్రలో ఎక్కడా కూడా ఒక కన్న కూతురు బయటికి వచ్చి ఆ తండ్రి పైన కావచ్చు, తండ్రి పెట్టిన పార్టీ పైన కావచ్చు ఇన్ని ఆరోపణలు చేసేది నేను ఎక్కడ చూడలేదండి. దీనివల్ల కవిత గారు మహా అయితే రేపటి రోజున మీరు సీఎం అవుతారేమో, పిఎం అవుతారేమో, కానీ మీ తండ్రి మనసులో క్షోభ మాత్రం మీరు ఎప్పటికీ తీర్చని వాళ్ళు అవుతారు. ఎవరెవరో ఆడుతున్న రాజకీయ కుట్రలో మీరు భాగమయ్యారు. ఒక తండ్రి మనసు క్షోభకు గురి చేశారు మీరు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరి కుట్రలు లేకుండానే మండలిలో మీకు గంట సేపు మాట్లాడే టైం ఇచ్చారా? ఎవరి కుట్రలు లేకుండా ఎంత జరుగుతుందా? ఎవరెవరు కుట్ర బన్నుతున్నారో, ఎవరెవరు మీ వెనుక నడిపిస్తున్నారో ప్రపంచానికి మొత్తానికి తెలుసు. నిన్న పాపం మీరు గంట సేపు కష్టపడి ఆడిన డ్రామా ఏది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈరోజు కూడా భారీ ఎత్తున జనాల్ని మీ పార్టీ ఆఫీస్కి పిలిపించుకుంటున్నారు. కానీ ఇవేమీ వర్కౌట్ కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. కేసీఆర్కి ఒక తండ్రికి మోసం చేసిన బిడ్డగా, ఒక తండ్రిని వెన్నుపోటబడిచిన కూతురిగా మీరు చరిత్రలో నిలిచిపోతారేమో. కానీ మీరు చెప్తున్నారు కదా నిన్న ఒక వ్యక్తిగా వెళ్తున్నా, ఒక శక్తిగా తిరిగి వస్తానని. శక్తిగా తిరిగి వచ్చినా, అఫ్కోర్స్ మీరు రాలేరనుకోండి, శక్తిగా తిరిగి వచ్చినా కూడా ఖచ్చితంగా మీరు మీ తండ్రికి మిగిల్చిన మానసిక క్షోభ మాత్రం మిమ్మల్ని వెంటాడుతుంది. దాంతోపాటు ఈ ప్రభుత్వాలు కూడా, ఈ రాజకీయాలు కూడా ఇంతవరకు రాజకీయాలు ఏవేవో చేస్తాయని విన్నాం. కానీ తండ్రి కూతుళ్ళ మధ్య కూడా చిచ్చుపెట్టే స్థాయికి రాజకీయాలు వస్తాయని మేమైతే ఊహించలేదు. దీంతో పాటుగా
గంట సేపు ఆమె మండలిలో మాట్లాడే అవకాశం ఎలా ఇచ్చారు? ఏ రూల్ ప్రకారం ఇచ్చారు? మిగతా సభ్యులకు కూడా వాళ్ళ వ్యక్తిగత విషయాలు చెప్పుకోవడానికి గంట సేపు మండలిలో టైం ఇస్తారా? దీనికి మండలి చైర్మన్ గారు సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ నాయకులు ఒకసారి ఆలోచించండి. మండలిలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు దీనిపైన సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇవ్వచ్చు. గంట సేపు ఏ రూల్ ప్రకారం మీరు ఆమెకి సమయం ఇచ్చారో మీరు స్పీకర్ని ప్రశ్నించవచ్చు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే, ప్రజా సమస్యలపై మేము గొంతెత్తుతుంటే, ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై మేము గొంతెత్తుతుంటే నోరు రొక్కేస్తున్న మీరు ఆమె సొంత విషయాలు చెప్పుకొని కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, బీఆర్ఎస్ పైన, మిగతా వాటిపైన దుమ్మెత్తి పోస్తానికి మాత్రం ఆమె గంట సమయం ఇస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఎందుకైనా అసెంబ్లీలో మండలిలో ఉంది మనకి. ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. ఎవరు వెనక నడిపిస్తున్నారు? ఈ కుట్ర ఏంటి? దీని వెనక ఎవరున్నారు? ఇదంతా ఆలోచించే ప్రయత్నం చేయండి.